హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది డే ఇన్ మై లైఫ్ అనే చెప్పాలి. వీకెండ్ వస్తే తప్పకుండా ఎక్కడో చోటికి వెళ్ళాల్సిందే. ఈ వీక్ మేము చూస్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి గండిపేట్. ఎన్నోసార్లు వెళ్ళున్నాం ఈ సైడ్, బట్ ఈ ప్లేస్ మీద ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. వచ్చేయండి, వెళ్ళిపోదాం. కన్నా మంచి గ్రీనరీ తోటి అండ్ ఇంకా బాగా డెవలప్ చేశారనమాట, మంచిగా కట్టి. ఇక్కడ మేము ఎంట్రీ ఫ్రీ తీసుకున్నాం. దీంట్లో చైల్డ్కి 20, అడల్ట్స్కి ఈచ్ 50. హెచ్ఎండిఏ డెవలప్డ్ ఇది. ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట, విజిట్ చేయొచ్చు. వేస్తున్నా ఫొటోస్ వాటి గురించి వచ్చారు. వాటర్ బాటిల్ తీసుకొని దిగండి అమ్మా, మ్యాట్ అవి తీసుకుని. నేనైతే ఎక్కువ వాయిస్ కూడా ఏమి ఇవ్వట్లేదు, బికాజ్ ఆ ఫ్రెష్ ఎయిర్, అక్కడున్న ఫీలింగ్, నేచర్ మీకు అంతా అలాగే చూపించేస్తున్నాను. అసలు ఎంత బాగుందంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి పార్క్ చుట్టూ కూడాను గండిపేట చెరువు ఉంటుంది. దాని వెళ్ళేసాడు, వెళ్ళొచ్చులే. ఎటైనా ఒకటే. పార్క్కి తగ్గట్లుగా క్లైమేట్ కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు ఎంత సపోర్టివ్గా, ఎంత కూల్గా బ్రీజ్ వస్తూ సూపర్గా అనిపించింది. అస్సలు ఎండలేదు. అండ్ మీకు అన్లిమిటెడ్ టైం అక్కడ రిలాక్స్ అవ్వచ్చు, ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు, తినచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం స్పేషియస్గా చూడండి, ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ నీట్లీ మెయింటైన్డ్. ఏదో కట్టేసాము తీసేసాము అన్నట్లు కాకుండా నీట్గా మెయింటెనెన్స్ ఉంది. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే పక్కనే మనకి గండిపేట చెరువు. మీకు అది కూడా చూపిస్తాము. తెలుస్తుంది నువ్వు ఎంత అనుకున్నాను. తన్విదో మౌంటైన్ స్టైల్. ఇక్కడ బాగా వస్తుంది ఫొటోస్. పెద్ద పార్క్ అండ్ పక్కనే చెరువు కదా. మేము ఎంటర్ అయింది అరౌండ్ 1 o'clock. సో ఆ టైంకి కొంతమంది వస్తూ ఉన్నారు. మేము ఫుడ్ అయితే తీసుకొని రాలేదు. ఫుడ్ తీసుకొని వచ్చి తినచ్చు అనమాట ఇక్కడ. అండ్ మ్యాట్స్ అయితే క్యారీ చేసాము. ఎక్కడో పార్క్కే వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా అయితే ఈ పార్క్ వచ్చాం. బట్ గ్రీనరీ అయితే చాలా బాగుంది. సో ఎక్కడికక్కడ వాటర్ పెట్టడము, మెయింటెనెన్స్ చాలా బాగుంది. కిడ్స్ లైక్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఏమైనా ప్లేయింగ్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తే. అండ్ కనిపిస్తుంది కదా, అది గండిపేట చెరువు. వాటర్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, హెవీగానే. సో క్లైమేట్, సీజన్ అండ్ ఆ వాటర్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ అసలు ఎంత కూల్గా అనిపించిందో అక్కడ ఉంటే. చూసానమ్మా, అది వెళ్ళిపోయింది. ఈవెన్ ఇక్కడ స్మాల్ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు. కాలేజ్ వాళ్ళు, కిడ్స్కి కూడా నువ్వు పేరెంట్స్ తీసుకొని వెళ్ళి సెలబ్రేట్ చేయొచ్చు. అంత స్పేషియస్గా ఉంది. అండ్ మీకు ఎక్కడికక్కడ ఇట్లా మనకి కట్టేసి ఉన్నాయి అన్నమాట, బండలు వేసేసి కింద. అండ్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది.
ఇట్లా మనకి ఎక్కడికక్కడ సీటింగ్కి ఉన్నాయి. అండ్ ఆల్సో ప్లెయిన్ ఏరియా చూసారా, ఈ స్పేస్ ఉంది ఏదైతే అది చాలా స్పేషియస్గా ఓపెన్లో పెట్టేశారు. దీనికి పక్కనే మనకు ఇక్కడ కూర్చున్నా కూడా చెరువు అంతా కనిపిస్తోంది. అండ్ ఇది చిన్న చిన్న మౌంటైన్స్ కట్టేశారు. ఏంటి పై కిందకి ఎక్కావమ్మా? పదా ఇది బాగా స్లోప్ ఉంది, ఎక్కడ ఎక్కేది? నా ఉంగరాలు గుచ్చుకుంటున్నాయి. చూసారా అక్కడ ఫ్యామిలీ ఎంత బాగా ఆడుకుంటుందో. టచ్ మీ నాట్ ప్లే ఆడుతున్నారు. ఒక గ్రూప్గా వెళ్తే ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వెళ్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అంతా ప్లెజెంట్గా ఉంది. ఈ మాల్స్లో వీటికి వెళ్ళే కన్నా కూడా ఇక్కడ వెళ్ళి ఒక చోట కూర్చుంటే ఎంత బాగుంటుందో. నా రింగ్స్ గుచ్చుకుంటున్నాయి. మంచిగా ఒక ప్లేస్ ఎదుర్కొని కూర్చుంటున్నారు. మేము కూడా బ్యాట్ ఎక్కడ వేద్దామా అని చూసుకుంటూ బాగుందా ఇక్కడ? రా ఇవన్నీ కూడా నా కొత్త మొబైల్లోనే షూట్ చేశాను. సో టైం ల్యాబ్స్ ఇవన్నీ ట్రై చేశాను ఎలా ఉంటుందో, బికాజ్ నేచర్లో వెళ్ళాం కదా అనేసి. ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి. అండ్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. రిలాక్స్ అవ్వడానికి, హరీబరీ లైఫ్లో నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి విజిట్ చేయొచ్చు. కిడ్స్తో ఉంటే మాత్రం వాళ్ళని వదిలేయచ్చు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తం తిరిగేసేసి అలాగా. అండ్ ఈ పార్క్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది గండిపేట చెరువుని ఆనుకునే ఉంటుంది. ఎంట్రీ ఫీ ఆల్రెడీ చెప్పాను కదా, పర్ హెడ్ అయితే 50 రూపీస్, అడల్ట్స్కి, కిడ్స్కి ఓన్లీ 20 రూపీస్. మీరు ఎంత టైం అయినా ఉండొచ్చు, దట్ ఈస్ నో లిమిటేషన్. అలాగే మ్యాట్స్ కానివ్వండి, అండ్ ఫుడ్ తీసుకొని వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండొచ్చు. మ్యాట్స్ ఏం లేకపోయినా కూడా ఆల్రెడీ సీటింగ్ అక్కడే ఉన్నాయి. సో కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, నీట్గానే ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే మీకు ఇక్కడ లోపలేం దొరకట్లేదు, మీరు తెచ్చుకోవాల్సింది డెఫినెట్లీ. అండ్ రీచ్ అవ్వడానికి మనకి ఆటోస్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి, ఇలా అన్నీ డైరెక్ట్గా వచ్చేయచ్చు. లేదా ఓన్ వెహికల్ ఉంటే ఇంకా మంచిది, మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు అన్నమాట, కూర్చొని పడుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెళ్ళినటువంటి లొకేషన్ వచ్చేసి అది గండిపేట చెరువు దగ్గర ఉంది. వే వచ్చేసి గండిపేట లేక్ అనమాట. మనకి వే అయితే ఎటు నుంచి వెళ్ళాలి? గచ్చిబౌలి మీద నుంచి ఔటర్ రింగ్ రోడ్ పక్కన వేస్ ఉన్నాయి. మీరు ఈజీగా లేదనుకుంటే గండిపేట లేక్, గండిపేట చెరువు అదే అని కొట్టినా కూడా అక్కడ మీకు లొకేషన్ వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఇటు సైడ్ అంతా కూడా హెవీ హెవీ బిల్డింగ్స్ చూడొచ్చు. మై హోమ్ వాళ్ళవి, రాజ్ పుష్ప అనేసి కొత్త కొత్త వస్తువు ఉన్నాయి అన్నీ. బట్ విజిట్ చేయొచ్చు అనమాట. ఈ సీజన్ కదా, బాగా గాలిగా ఉంది, ఫుల్ ఎయిర్తో వస్తుంది. ఫుడ్ తెచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. లైక్ వీకెండ్స్ అలాగా ఫుడ్ మొత్తం వండుకొని అక్కడికి వెళ్ళి తింటే మాత్రం ఆ పీస్ఫుల్నెస్ అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ బట్ వండుకొని వెళ్ళలేదు, జస్ట్ క్యాషువల్గా వచ్చేసాం అనుకోకుండా.
మంచి వీకెండ్ స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ అది. వేస్ అయితే మనకి రింగ్ రోడ్ మీదకి ఎక్కాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా గచ్చిబౌలి నుంచి వచ్చేయచ్చు అనమాట. లొకేషన్ పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. సో అక్కడి నుంచి నేనైతే స్పెట్స్ ఎప్పటి నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటూ సో ఆ మధ్యలో తినేసేసి కొంచెం డ్రింక్స్ తీసుకొని, కూల్ డ్రింక్స్ తీసుకొని మేమైతే లెన్స్ కార్ట్కి వచ్చాను. డిఫరెంట్ ట్రైల్స్ వేశాను. సో ఫైనల్గా ఏం తీసుకుందామో చాలా వెతికాను అనమాట. దాదాపు ఒక 45 మినిట్స్ వరకు వెతికి ఇప్పుడు అనుకున్నాను, బట్ ఇంకా అది ఫైనలైజ్ చేయలేదు. లెన్స్ కార్ట్లో మెంబర్షిప్ ఉంటే +1 ఉంటుంది ఆఫర్. సో మీరు ఒకటి 5000 రూపీస్కి పర్చేస్ చేస్తే ఇంకొకటి ఫ్రీ వచ్చేస్తుంది. సో అలా నేను తన్వికి తీసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ వీక్ అన్నా ప్లాన్ చేయాలి. ఈ వీక్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనమాట వర్క్. నెక్స్ట్ వీక్ వెళ్ళేసి ఒకసారి చూసుకొని ఇంకా ఐ పవర్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. సో ఇది గైజ్ లావణ్యాస్ ఎసెన్స్లో ఈ వీక్ మీకు ఒక మంచి ప్లేస్ అవి చూపించాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.